ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. చాలామంది ఫ్రెండ్షిప్ మీద వీడియో చేయమని అన్నారు కాబట్టి చేశాను. మీకు డెఫినెట్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను కొంచెం కొత్తగా అయితే ట్రై చేసిన, మేబీ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. నచ్చితే మాత్రం కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ అయితే చేసలేరు, కొంచెం లైక్ చేసి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, వీలైతే కొంచెం ఎండర్కి అయితే చూడండి. ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే, ఈ వీడియోని మీరు కైన్మాస్టర్లో కూడా చేసుకోండి. నేను గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసి మీకు ప్రీసెట్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ట్రై చేస్తున్నాను. ఓకే, అదైతే డౌన్లోడ్ చేసుకోండి, మీ యొక్క ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. అంతకంటే ముందు మీరైతే ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నా. మీకు కైన్మాస్టర్లో చేసేవాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, ప్రీసెట్ అయితే ఇచ్చాను. ఆ ప్రీసెట్లో ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే ఉండదు కాబట్టి మీ యొక్క ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, మీకు డీటెయిల్గా అయితే చెప్తాను కాబట్టి వీడియో చూడండి. ఓకే, ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్మోషన్ యాప్లో మీకు బీట్ మార్క్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి మీకు. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు బీట్ మార్క్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఓకే, మీకు ప్రీసెట్ సపోర్ట్ చేయకపోతే మీరు XML ఫైల్ కూడా యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్టింగ్లో మీకు డైలాగ్ అయితే ఉంటుంది, మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఆ డైలాగ్ ఒకటే ఉంటుంది. దాని తర్వాత ఫొటోస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 4 ఫొటోస్ అయితే ఉంటుంది. మనకు సుధీర్, ప్రదీప్, గేటప్ సీను, ఆటో రామ్ ప్రసాద్ ఫొటోస్ అయితే ఉంటుంది. దీనికి యానిమేషన్ పెట్టాను, మీరు ఏం చేయకండి. ఓన్లీ ఇక్కడ మనకు ఏదైతే ఈ 4 ఫొటోస్ ఉన్నాయో, ఈ 4 ఫొటోస్ ప్లేస్లో మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసి చూపిస్తా. ఇక్కడ మనకు రామ్ ప్రసాద్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు మీడియా ఐకాన్లోకి వెళ్ళి, ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకుంటే ఈ ఫోటో అయితే మనకు రీప్లేస్ అయితే అయింది. కాబట్టి మీరు కూడా రీప్లేస్ అయితే చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే, ఒకసారి కరెక్ట్గా 2 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోకి మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అనేది ఇస్తాను, సారీ ఒక PNG అనేది ఇస్తాను. ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ ఫ్రెండ్స్ PNG అయితే ఉంటుంది కాబట్టి దీన్ని మీకు కొంచెం లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు సుధీర్ అండ్ ఫొటోస్ అన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ కిందికి అయితే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు 5 సెకండ్ 21 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకుంటే ఈ ఇమేజ్ అనేది మనకు సెంటర్లో అయితే వచ్చింది. సెంటర్లో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి లైటింగ్ చేసుకోండి. ఓకేనా, చేసుకుంటే ఇక్కడ మనకు సెంటర్లో అయితే చాలా బాగా అయితే ఉంటుంది ఈ PNG. మళ్ళీ ఇక్కడైతే చూడొచ్చు, మనకు కరెక్ట్గా 5 సెకండ్ 21 మిల్లీ సెకండ్ నుంచి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియోకి ఇక్కడ చూని అయితే ఫస్ట్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటో మనకు సగంలోనే ఉంది కాబట్టి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్. ఓకే, ప్రతి ఒక్క ఫిల్ స్క్రీన్ చేసి ఇక్కడ మనకు రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే కట్ చేసుకొని మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోకి మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటోని కూడా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్. ప్రతి ఒక్క ఫోటోని మీద ఇలాగైతే కట్ చేసుకోండి. నేను కూడా ఒకసారి అన్ని ఫోటోస్ యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, నేనైతే మినిమం మనకు ఈ మ్యూజిక్ అనేది 24 సెకండ్ వరకు అయితే ఉంది కాబట్టి 24 సెకండ్ వరకు నేను అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఫొటోస్ చాలా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఓకే, ఇక్కడ మనము ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేకేపెట్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి అది కూడా ఒకసారి ఓపెన్ చేసుకోండి. సరేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ లిరిక్ అయితే ఉంటుంది. ఓకే, ఆ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. లిరిక్ మాత్రమే కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక 5 లిరిక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో, మీకు టెక్స్ట్ అనేది ఎన్ని అయితే ఉన్నాయో PNGs, ఈ PNGs మీకు రాకపోతే డిస్క్రిప్షన్లో ఈ PNGs లింక్ అయితే ఇస్తాను. ఆ PNGs కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఫోటో మధ్యలో మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి దీన్ని కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనకు దీని కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సేకేపెట్ ఉంది కదా, దాంతో ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు సుధీర్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో సేకేపెట్లో, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మనకు ఏదైతే బాక్స్లో ఈ 4 ఫొటోస్ అయితే ఉన్నాయో ఫ్రెండ్స్ ఫొటోస్, ఆ 4 ఫొటోస్ని ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఒకటే ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి పేస్ట్ అయితే చేసిన. ఓకే, ఇక్కడ మనకు 4 ఫొటోస్ ఏదైతే ఉన్నాయో మీ ఫ్రెండ్స్ ఫొటోస్, ఆ 4 ఫొటోస్ ఈ బాక్స్లో ఉన్న ఫొటోస్కి మాత్రం అప్లై చేసేయండి. దాని తర్వాత మీరైతే ఏం చేయకండి. ఓకేనా, ఇక్కడ చూడండి, నేనైతే 4 ఫొటోస్కి అప్లై అయితే చేసుకున్నా. చేసిన తర్వాత ఒకసారి లాస్ట్కి అయితే వచ్చేయండి ఎండుకు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్గా 23 సెకండ్ 21 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లాస్ట్లో 5 ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ 5 ఫొటోస్కి కూడా ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి,
లాస్ట్లో మీకు 5 ఫొటోస్ ఉంటుంది, చిన్న సైజ్ ఫొటోస్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లాస్ట్ ఫొటోస్ కూడా అప్లై అయితే చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఎఫెక్ట్ అనేది. అప్లై చేసి ఒకసారి బ్యాక్ వచ్చేయండి, ఓకేనా. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సేకెప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే ఇక్కడ మనకు సుధీర్ ఫోటో ఇంకో ఫోటో ఉంటుంది, ఓకే. ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి, మధ్యలో ఫోటో కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాలి కాబట్టి దాన్ని కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి, మీకు యూస్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు 5 సెకండ్ 21 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చింది, ఓకేనా. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 5 సెకండ్ 21 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ మనకు షార్ట్ ఫొటోస్ 2 ఉన్నాయి కదా, ఆ 2 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. 2 ఫొటోస్కి మాత్రమే పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ లేరైతే జరిపి ఇక్కడ మనకు ఒక లాంగ్ ఫోటో ఉంది కదా, ఆ లాంగ్ ఫొటోస్ని మీరైతే ఏం చేయకండి, మళ్ళీ ఇక్కడ మనకు 2 ఫొటోస్ ఉంటుంది, షార్ట్ ఫొటోస్, ఓకే. ఇలాగైతే మీరు ఎండ్ వరకు అయితే చేసుకోవాలి. ఫస్ట్ 2 ఫొటోస్కి అప్లై చేయండి. ఒకటి మధ్యలో ఫోటో ఏదైతే కొంచెం లాంగ్ ఫోటో ఉందో ఆ మధ్యలో ఫోటోకి మాత్రం అప్లై చేయకండి, సరేనా. మిగతా మీకు 2 ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో చిన్న సైజ్ ఫొటోస్, ఆ చిన్న సైజ్ ఫొటోస్ మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్కి చెప్తున్నా కాబట్టి మీరైతే అన్ని ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చేసి అన్ని ఫొటోస్కి అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఒకసారి సేకెప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి దీన్ని కూడా ఒకసారి కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసి మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఏదైతే మనకు చిన్న సైజ్ లాంగ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు పెద్ద సైజ్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో మనం ఇంతకుముందు ఏదైతే యాడ్ చేసుకున్నామో ఆ ఫోటోని వదిలేసి మీకు ఎక్కడైతే మిగిలిపోయిన ఫొటోస్ అయితే ఉన్నాయో పెద్ద సైజ్ ఫొటోస్, ఆ ఫొటోస్ అన్ని దానికి మీరైతే అప్లై అయితే చేసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి మనకు మధ్యలో 2 ఫొటోస్ మధ్యలో మనకు ఉంటుంది కాబట్టి ఆ ఫొటోస్కి అయితే అప్లై చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్కి చెప్తున్నా, మీరైతే అన్ని ఫొటోస్కి అయితే ఈ ప్రాసెస్ అయితే చేసి ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక పార్టికల్ వీడియో అనేది ఇస్తాను, మీకు హార్ట్ సింబల్ అయితే ఉంటుంది. ఈ పార్టికల్ వీడియోని కొంచెం జూమ్ చేసుకోండి, కింద బ్లెండింగ్ ఓపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి మళ్ళీ లైటింగ్ చేసుకుంటే ఈ పార్టికల్ వీడియో కూడా యాడ్ అయితే అయిపోతుంది. దీంతో మనకు మినిమం 99% అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయింది. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకు ఎడిటింగ్ కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.